ప్రభువే చేసేది. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మితే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నమ్మే వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు పట్టాలి. ఓకే, ఈరోజు మన విషయాలు మనం మాట్లాడుకుందాం. దేవుడు కాలాన్ని తన చేతిలో పెట్టుకున్న దేవుడు అని ఒక మాట చెబుతా ఉంది. మొట్టమొదటిగా నేను మీతో మాట్లాడబోయేది ఏంటంటే, దేవుడు ఈ కాలాన్ని, గాడ్ ఈజ్ ద లార్డ్ ఓవర్ టైం, ఈ కాలాన్ని అంతటిని కూడా తన చేతిలో పెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గ్రెగోరియన్ క్యాలెండర్ అనేటువంటిది నడుస్తూ ఉంది. యూదుల క్యాలెండర్ వేరుగా ఉంటుంది, ఇండియన్స్ క్యాలెండర్ వేరుగా ఉంటుంది, అట్లానే వేరే ఈజిప్ట్ క్యాలెండర్ వేరుగా ఉంటుంది. అప్పుడు ఈజిప్ట్ ఉంది కాబట్టి మెసపోటేమియా క్యాలెండర్, ఇరాన్ ఆ ప్రాంతాలు వేరుగా ఉంటాయి. ఎవరి క్యాలెండర్ వాళ్ళు ఉన్నాయి. ప్రపంచం అంతా పడి నడుస్తుంది ఏంటంటే గ్రెగోరియన్ క్యాలెండర్. సో దాని ప్రకారంగా జనవరి, దాని ప్రకారంగా 1వ తారీఖు, దాని ప్రకారంగా 2026 సంవత్సరం. అంతేగాని ఇవి స్థిరమైనవి కాదు, ఇవే శాశ్వతమైనవి కాదు, ఇవే అసలైనవి కాదు. అర్థమవుతుందా? కాలము సమయము అంతా కూడా దేవుని స్వాధీనంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డేట్ని బట్టి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 26 వచ్చింది కాబట్టి 2026 వచ్చింది, జనవరి వచ్చింది. ఇప్పుడు మనం ఏమైనా ఈరోజు అప్లికేషన్ ఏదైనా ఫిల్ చేయాలంటే జనవరి 1వ తారీఖు 2026 సంవత్సరం ఫిల్ చేయాలి. అవునా కాదా? సో ఎందుకు దాన్ని చేయనంటే కుదిరిందా? చేయనంటే కుదరదు. మా క్యాలెండర్ కాదది, మా దేశం కాదది, మా యొక్క సాంప్రదాయం కాదది, మా యొక్క ఆచారము కాదు, మా పూర్వీకులది కాదనంటే కుదరదు. హక్కుల సమయము, కాలము అన్ని కూడా దేవుని స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం యాదృచ్ఛికంగా అయింది కాదు, మన సంవత్సరాలు కూడా యాదృచ్ఛికాలు కావు. మన కాలాలు దేవుని చేతిలో ఉన్నాయి. కీర్తనలో 31వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. కీర్తనలో 31వ కీర్తన 15వ వచనం. నా కాలములు నీ చేతిలో ఉన్నవి అన్నదట వాటి. ఎక్కడుంది అంట? వర్షం అంటే దాని ట్రాన్స్లేషన్ ఏమని చెబుతుందంటే నీ చేతిలో ఉన్నాయి అని చెబుతా ఉంది. హల్లెలూయా. మై టైమ్స్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్ అన్నది ఇంగ్లీష్ లో. మై టైమ్స్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్. హల్లెలూయా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. డానియేల్ చాప్టర్ 2 verse 21. Psalms 31:15 చదివే మనం. ఇప్పుడు దానియేలు 2వ అధ్యాయం 21వ వచనం. ఆయనే కాలములను సమయములను మార్చుచూ ఉన్నాడు అన్నది. He changes the times and the seasons. హల్లెలూయా. సీజన్ ఏ సీజన్ అయినా కానీ ఆయనే మార్చేది, మనం కాదు మార్చేది, క్యాలెండర్ కాదు మార్చేది, దేశాలు కాదు, రాజులు కాదు, సామంతులు కాదు, సామాన్యులు కాదు, చదువుకున్న వాళ్ళు కాదు, చదువులేని వాళ్ళు కాదు. ఎవరి వల్ల కాలాన్ని మార్చడానికి సాధ్యమో